విచారణ సందర్భంగా ఓపెన్ కోర్టులో అన్ని నిజాలే చెప్తానని ప్రమాణం చేశారు. తీరా నాకేం తెలియదు, గుర్తులేదు, అసలు అవగాహన లేదన్నారు. మాజీ అవగాహన లేదంటున్నారు ఐఏఎస్ అబర్వాల్, స్మితా సబర్వాల్, అలాగే మాజీ ఇరిగేషన్ కార్యదర్శి. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట స్మితా సబర్వాల్ గుట్టు విప్పారు. మాజీ సీఎం కేసీఆర్ మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగుస్తోంది. ఇక కాళేశ్వరం బరాజుల అనుమతులపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. అన్ని విషయాలు స్మితా సబర్వాల్ చెప్పేశారా అంటే అవునని అనిపిస్తోంది. సీఎంఓలో తన పాత్ర పరిమితమైనట్టు స్మితా సబర్వాల్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక కేసీఆర్ హయాంలో సీఎంఓలో స్మితా సబర్వాల్ కీలక బాధ్యతలు చేపట్టారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పైన కమిషన్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కొంగుబాటు అంశంపై ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తుంది. కమిషన్ ఎదుట ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చిత్రమైన జవాబులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె తెలియదు, నాకు గుర్తులేదు, మర్చిపోయా, ఇవే సమాధానాలు ఆమె దగ్గర నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక స్మితా సబర్వాల్తో పాటు సోమేష్ కుమార్ కూడా హాజరయ్యారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు స్మితా సబర్వాల్ మాత్రం ఇలాంటి సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2023 డిసెంబర్ దాకా సీఎంఓ కార్యదర్శిగా అలాగే నీటిపారుదల శాఖ వ్యవహారాలు చూసిన స్మితను కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. మంత్రివర్గ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ సమ్మతి లేకుండానే కేవలం ముఖ్యమంత్రి ఆమోదంతో మేడిగడ్డ బరాజ్కు 2591 కోట్లు, అన్నారం బ్యారేజ్కి 1785 కోట్లు, సుందిల్లా బ్యారేజ్కి 1437 కోట్లతో 2016 మార్చి 1న పరిపాలనా అనుమతులు జారీ చేశారని ప్రశ్నిస్తే తనకు తెలియదంటూ స్మిత బదులిచ్చారు. అలాగే అప్పటి మంత్రి హరీష్ రావు స్వయంగా ముఖ్యమంత్రి వద్దకు ఫైల్స్ తీసుకెళ్లి ఆమోదం తీసుకొని ఉండొచ్చని, సీఎం వద్దకు వెళ్లే ప్రతి ఫైల్ తన ద్వారానే వెళ్ళదని, కొన్ని సందర్భాల్లో నేరుగా కూడా తీసుకెళ్తారంటూ స్మిత చెప్పడం ఇక్కడ కొసమెరుపు. అయితే ఇక మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కాళేశ్వరం ఫైలు క్యాబినెట్కు రాలేదని కేవలం ప్రతిపాదనలే పెట్టారంటూ స్మితా సబర్వాల్ చెప్పడం కొసమెరుపుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తం మీద కాళేశ్వరం బ్యారేజ్లకు సంబంధించినటువంటి ఏ ఫైల్ కూడా క్యాబినెట్ ముందుకు కానీ సీఎంఓకి కానీ రాలేదంటూ బీఆర్ఎస్ హయాంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ అయితే కమిషన్ ముందు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం ప్రతిపాదనలు మాత్రమే కేబినెట్ ముందుకు వచ్చాయని, ఆర్థిక అంశాలపై చర్చించేందుకు ఆ ప్రతిపాదనలు పెట్టారంటూ తెలిపారు. జీవోను కూడా కేబినెట్లో పెట్టలేదని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు ఆమె ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక జీవో 778కి నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అనుమతి ఇచ్చారు కదా, అయినా కేబినెట్లో దానిపై చర్చించలేదా అని కమిషన్ ప్రశ్నిస్తే ఆ ఫైల్ అసలు సీఎంఓ వరకు కూడా రాలేదంటూ ఆమె తేల్చి చెప్పారు. సో జీవో 776 గురించి తనకు పూర్తిగా అవగాహన లేదంటూ ఆమె కమిషన్ ముందు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓపెన్ కోర్టు విచారణకు స్మితా సబర్వాల్తో పాటు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా హాజరయ్యారు. పలు ప్రశ్నలకు ఇద్దరు కూడా లేదు, తెలియదు, గుర్తులేదు అనే అంశాలను చెప్పారు. ఇలాంటి చిత్రమైన జవాబులు చెప్పడంతో ఒక్కసారిగా కమిషన్ కూడా వీళ్ళ సమాధానాలతో సంతృప్తిగా లేనట్టుగా అర్థమైంది. పూర్తి స్థాయిలో ఈ విచారణకు సంబంధించి అంశాలు ఇంకా రాబట్టని పరిస్థితి కూడా నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ మధు జైన్ అయ్యారు. మధు, స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారి పీసీ ఘోష్ కమిషన్ ముందు తనకేం తెలియదు, గుర్తులేదు, అవగాహన లేదు, ఇలాంటి జవాబులతో కమిషన్ ఎదుట సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. స్మితా సబర్వాల్ విచారణ ఏ రకంగా కొనసాగింది? నిన్న ఇద్దరు హాజరయ్యారు. సోమేష్ కుమార్ మాజీ సీఎస్, తర్వాత స్మితా సబర్వాల్ కమిషన్ ముందు హాజరయ్యారు, సమాధానాలు చెప్పారు. కమిషన్ కూడా సాధారణ సమాధానాలు స్పష్టంగా అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి అనేటువంటి వారి ముందు ప్రస్తావన చేశారు. ఇది దాదాపు ఇది మూడవసారి వీళ్ళంతా కూడా హాజరు కావడం కమిషన్ ముందు అనేటువంటిది. గతంలో హాజరయ్యారు 2 సార్లు, ఇప్పుడు ఇది 3వసారి హాజరయ్యారు. పలు సందర్భాల్లో డీటెయిల్ గా దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతా ఉంది. కమిషన్ పీసీ ఘోష్ వాళ్ళందరినీ అడిగినటువంటి క్వశ్చన్స్, ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఆ నివేదిక ఆమోదానికి సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగింది, ఎవరు నిర్ణయం తీసుకున్నారో, అప్పుడు ఫైనల్ నిర్ణయాలు ఏంటి, అసలు క్యాబినెట్ ముందుకు వచ్చిందా, దీని గురించి చర్చ జరిగిందా, అన్నిటి విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే దానికి స్మితా సబర్వాల్ కానీ సోమేష్ కుమార్ గారు మా దృష్టికి రాలేదు అనేటువంటి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు స్మితా సబర్వాల్, మనందరికీ తెలిసిందే. చాలా కీలకంగా కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఆమె ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటిది. సో అదే విషయాన్ని కమిషన్ ముందు హాజరయ్యారు, చెప్పే ప్రయత్నం చేశారు. బ్యారేజ్లకు సంబంధించినటువంటి వివరాలు తనకు
గుర్తుకు లేవు, చాలా కాలం అయింది కదా, చాలా రోజులు అయింది, మర్చిపోయానంటూ ఆమె సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. బీఆర్కే భవన్ లో జరిగింది దీనికి సంబంధించినటువంటి విచారణ. ఇప్పటికే పలు దఫాల్లో అనేక మంది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి దాంట్లో అనేక మంది కీలక అధికారులు, ఇంజనీర్లు, అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి వారితో ఇప్పటికే విచారణ చేసింది. సో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయంలో కూడా 3 బ్యారేజీలు, ప్రాణహిత చేవెళ్ల పథకానికి సంబంధించినటువంటి మార్పులపై కూడా ప్రశ్నలు సంధించే ప్రయత్నం చేశారు. ఇది ఇప్పుడు తమకు గుర్తు రావడం లేదంటూ స్మితా సబర్వాల్ చెప్పే ప్రయత్నం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా మంత్రివర్గం ముందు ఉంచారా అంటూ పీసీ ఘోష్ కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి 2014 జూన్ 5వ తారీఖు నుంచి గత ప్రభుత్వం మారే వరకు సీఎంఓ కార్యదర్శిగా పనిచేశాను, అన్ని ప్రతిపాదనలకు మంత్రివర్గం ముందు ఉంచానని అనుకుంటున్నా అంటూ ఆమె సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల్లో ఉన్నటువంటి 6 నుంచి 12 ప్యాకేజీల పనులకు సంబంధించి కూడా జీవో 776 ప్రకారం 2 నెలల్లో పూర్తి చేసేలా ఎల్లంపల్లి నుంచి కొమరవెల్లి, మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించేందుకు ఇంకా కూడా పనుల సవరణలకు జరిగాయా అన్న ప్రశ్నకు కూడా తెలియదు అనే సమాధానమే స్మితా సబర్వాల్ చెప్పారు. జీవో 776ను కూడా మంత్రి ఆమోదించారని మంత్రివర్గం ఎదుట ఎందుకు పెట్టలేదన్న ప్రశ్నకు కూడా ఆ దశ నా వద్దకు రాలేదు, మంత్రి స్థాయిలోనే నిర్ణయం జరిగితే కేబినెట్ సీఎంఓలకు రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు అంటూ ఆమె సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అన్నిటికీ పొడిపొడిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. మేడిగడ్డ డిపిఆర్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా 2016 జనవరి 18న మంత్రివర్గం ఆమోదం తెలిపిన మంత్రివర్గం ఎదుట ఆ జీవో 40ను పెట్టలేదు కదా అన్న ప్రశ్నకు ఆ ఫైల్ కేబినెట్ ముందు పెట్టలేదని, నా వద్దకు రాలేదంటూ ఆమె సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. 2591 కోట్లతో మేడిగడ్డ, 1785 కోట్లతో అన్నారం, 1437 కోట్లతో సుందిల్లా బ్యారేజీల నిర్మాణానికి 2016 మార్చి 1న సీఎం ఆమోదం తెలిపారు. ఆ ఫైల్ ను మంత్రివర్గం ముందు పెట్టకుండానే సీఎం సర్క్యులర్ జారీ చేశారు కదా అన్న కమిషన్ క్వశ్చన్ కూడా ఆమె సీఎం స్థాయిలో ఆమోదం తెలిపే దశలని తన వద్దకు రాలేదని, ఈ విషయంలో సీఎం సొంతంగా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అంటూ ఆమె సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. మంత్రివర్గం కాళేశ్వరం సంబంధించి మీరు ఆల్రెడీ సీఎంఓలో పనిచేస్తారు కదా, అసలు మీ టాస్క్ ఏంటన్నప్పుడు అసలు ఆ ఫైల్స్ సీఎంఓకు రాలేదు, కేబినెట్ ముందుకు రాలేదంటూ ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. కేవలం ఒక జనరల్ కోఆర్డినేషన్లో భాగంగా ముఖ్యమంత్రి చెప్పిన టాస్క్లో భాగంగానే తాను వెళ్ళి అలా పరిశీలనకు వెళ్ళాను అన్నట్టుగానే ఆమె ముక్తసరిగా సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. అలాగే సోమేష్ పరిస్థితి కూడా అంతే. సోమేష్ కుమార్ కూడా తాను రాకముందే సీఎస్ కాకముందే ఇవన్నీ కూడా అప్రూవల్స్ అయ్యానంటూ ఆయన కూడా కమిషన్ ముందు చెప్పిన పరిస్థితి. సో ఈ రకంగా అంటే వీరి సమాధానాలతో కమిషన్ సంతృప్తి చెందినట్టేనా? అంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి లోపాలు ఏమైనా గమనించారా అనేటువంటి క్వశ్చన్ కి ఈ రకంగా సమాధానం చెప్పుకుంటూ పోయారు. ఎందుకంటే ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు, అసలు మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారు సీఎం కార్యాలయంలో, ఏం జరిగింది అనేటువంటి విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లోపాల పైన ఏమైనా చర్చ జరిగిందా, ఆ సమయంలో మీరు ఏమైనా గమనించారా, మీ దృష్టికి ఏమైనా వచ్చాయా అనేటువంటి క్వశ్చన్స్ చేశారు. నేను 7 ప్రభుత్వ విభాగాలకు బాధ్యత వహించా, సాధారణ పరిపాలన సమన్వయానికి నా పరిధి పరిమితమైంది, సాంకేతిక విషయాల్లో సీఎం కు నేను సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండే, నా వద్దకు వచ్చేటువంటి డాక్యుమెంట్స్ లో ఆర్థిక పరమైనవి, విధానపరమైన నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించడం వరకే నా డ్యూటీ. సిఎస్ నుంచి వచ్చేటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇతర అంశాల్లో లోపాలుంటే గుర్తించి సీఎం కు వివరించడమే నా బాధ్యత. ఆయా డాక్యుమెంట్స్ లో ఏనాడు లోపాలు అయితే అప్పుడు ఉన్నటువంటి సమయంలో కనిపించలేదు అంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత సోమేష్ కుమార్ కూడా ఇదే సందర్భాల్లో సీఎంతో అప్పుడు ఏమైనా మీరు విభేదించారా, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కానీ, డిజైన్ విషయంలో కానీ, జరుగుతున్నటువంటి పరిణామాల పైన కానీ ఏమైనా అనేటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఆ సమయంలో సీఎం